జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం. పంక్తి పావనులైన ఆచార్య సార్వభౌములైన స్వామి మణవాళ మామునిగళ్ యతిరాజ వింశతి ఉపదేశ రత్నమాలై ఆర్తి ప్రబంధం తిరువాయిముజి నూత్తందాది అలాగే రహస్య గ్రంథాలకు వ్యాఖ్యానం ఇలా అద్భుతంగా అనుగ్రహించిన వారు రంగనాథుడికే ఆచార్యులు స్వామి మణవాళ మామునిగళ్. యతి పునరావతారం స్వామి మణవాళ మామునిగళ్. ఉపదేశ రత్నమాల దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన వారు. మొదటి పాసురంలో ఎందై తిరువాయిముజి పిళ్ళై ఇన్నరుళాల్ వంద ఉపదేశ మార్గత్తై సిందై సేదు. మన పెద్దలందరూ ఏ ఉపదేశాలనైతే తిరువాయిముజి పిళ్ళై గారికి అనుగ్రహించారో ఆ తిరువాయిముజి పిళ్ళై గారి అనుగ్రహంతోనే వారు మణవాళ మామునిగళకి అనుగ్రహించిన శ్రీ సూక్తుల్నే నేను ఉపదేశ రత్నమాలలో చెప్తున్నాను పేసుగిన్నేన్ అని మొదటి పాసురంలో అనుగ్రహించారు. రెండవ పాసురంలో ఆశ్రితులు అనుకూలమైన వారు ఈ ప్రబంధాన్ని చదివి వ్యాఖ్యానాన్ని విని ఆనందపడతారు. జ్ఞానం కలిగిన వారు కూడా ఆళ్వారాచార్ల వైభవం అద్భుతంగా ఉన్నది అని కీర్తిస్తారు. అనుకూలులైతే కీర్తిస్తారు, మరి ప్రతికూలులో వారు నిందిస్తారు. ఈ ప్రబంధానికి అనుకూలులు కీర్తించిన ప్రతికూలులు నిందించిన రెండు గొప్ప వైభవమే అని రెండో పాసురంలో అనుగ్రహించారు. మూడవ పాసురంలో ఉపదేశ రత్నమాలై సారాంశాన్నంతటినీ కూడా మూడవ పాసురంలో అనుగ్రహించారు. ఆళ్వార్గల్ వాజి అరుళச் செயல் వాజి. ఆళ్వారాదులందరూ పన్నిద్దరాళ్వార్లు పల్లాండుగా ఉండాలి. పన్నిద్దరాళ్వార్లు అనుగ్రహించిన 24 దివ్య ప్రబంధాలు పల్లాండుగా ఉండాలి. కురువర్ పూర్వాచార్యులు పల్లాండుగా ఉండాలి. వైగళ్ ఉరైత్త వైగళ్ పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలన్నీ పల్లాండుగా ఉండాలి అని మూడవ పాసురంలో మంగళాశాసనం చేశారు. నాలుగవ పాసురంలో ఆ ఆళ్వారాదులు ఎవరు అంటే పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమల్సే పిరాన్, నమ్మాళ్వార్, కులశేఖర పెరుమాళ్, పెరియాళ్వార్, తొండరడిప్పొడిగల్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్ అని ఆళ్వారాదుల క్రమ వైభవాన్ని అనుగ్రహించారు నాలుగవ పాసురంలో. ఐదవ పాసురంలో ఆళ్వారాదులు దివ్య ప్రబంధాలను ఏమి ప్రమాణంగా తీసుకుని అనుగ్రహించారు అంటే తమిళాల్ నల్ కలైగల్ ఆయందు ఉరైత్త ఆళ్వార్గల్. సంస్కృత వేదాన్ని ప్రమాణంగా సంస్కృత వేదంతో సమానమైన సంస్కృత వేద సమమైన అద్భుతమైన అందమైన సరళమైన భోగ్యమైన తీయటి ద్రావిడ భాషలో ఆళ్వారాదులు దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఎందుకు అనుగ్రహించారు? ఇంద ఉలగు ఇరుల్నింగా ఈ లోకంలో ఉండే అజ్ఞానాన్ని తొలగింప చేయటానికిగా భూలోకంలో అవతరించారు. ఆళ్వారాదులు దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు. కనుక మన కోసమే, మనల్ని దిద్దుపాటు చేయడం కోసమే, మనల్ని ఈ ఇరుల్తరుమా జ్ఞానం ఈ భూలోకం నుంచి దూరం చేసి వైకుంఠానికి తీసుకు వెళ్ళడానికి గానే, మన అజ్ఞానాన్ని పోగొట్టి మనకు జ్ఞానాన్ని తెలియజేయటానికి గానే, మనకు పరాత్పరుడు ఎవరో తెలియజేయటానికి గానే ఈ భూలోకంలో అవతరించిన వారు ఆళ్వార్లు. ఆ ఆళ్వారుల మాసాలు, నక్షత్రాలు, దివ్యదేశాలు మనం తెలుసుకోవాలి. ఆళ్వార్లు ఏ మాసంలో అవతరించారో, ఏ నక్షత్రంలో అవతరించారో, ఏ దివ్యదేశంలో అవతరించారో ఆ వైభవాలన్నిటినీ కూడా ఈ ప్రబంధంలో అనుగ్రహించారు అని ఐదవ పాసురంలో మాస, నక్షత్ర, దివ్యదేశాల గురించి ఐదవ పాసురంలో అనుగ్రహించారు. వారి వైభవాన్ని తెలుసుకోవాలి, వారి నక్షత్రాన్ని తెలుసుకోవాలి అని ఐదవ పాసురంలో. ఆళ్వారాదులలో మొదటి వారెవరు? వారు ఏ మాస నక్షత్రంలో అవతరించారు అనగా ఆరవ పాసురం అవతరించింది. ఐప్పసిயில் ఓణం அவிட்டம் சதயமிவை ஒப்புலவானாள்கள் உலகத்தீர் எப்புவியும் பேசுபுக பொய்கையார் பூதத்தார் பேயாழ்வார் தேசுடனே தோணு సిరప్పాల్. ఉలగత్తీర్ ఓ లోకులారా అంటున్నారు మణవాళ మామునిగళ్. ఎలాంటి లోకులం, ఎలాంటి వాళ్ళం మనం? లౌకిక విషయాలతోనే కాలాన్ని పొద్దుకు పుచ్చుకునే మనం, రజోగుణం తమో గుణం కలిగిన మనం. అలాంటి మనకు ఉపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు. ఎలాంటి ఆళ్వార్లు? కించిత్
కొంచెం కూడా ఈ సంసార వాసన లేనివారు ఆళ్వారాదులు. నిత్యం స్వరూప రూప గుణ విభూతి చేష్టతలను అనుభవిస్తూనే కాలాన్ని గడిపే ఆళ్వారాదులు. మనము ఒకచోటే ఉంటాం స్థిరంగా, మన సొంత ఇంటిలోనే. కానీ ఆళ్వారాదులో తిరుగుతూనే ఉంటారు ఈ మొదలాళ్వార్లు, యోగులు. ఒకచోట ఉంటే అక్కడ సంసారం పెరిగిపోతూ ఉంటుందట. బంధువులు, స్నేహితులు పెరిగిపోతూ ఉంటారు ఒకచోటగానే ఉంటే. అందుకని ఇష్టం లేక ఆళ్వార్లు, ఈ మొదలాళ్వార్లు యోగులు కనుక గ్రామైక రాత్రి, ఒక రోజు కంటే ఎక్కువ ఎక్కడా ఉండరు. అలా సంచరిస్తూ పెరుమాళ్ల స్వరూప రూప గుణ విభూతి చేష్టితల్ని అనుభవించేవారు ఈ మొదలాళ్వార్లు. కనుక ఓ లోకులారా, మనం ఎలాగో అజ్ఞానంలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం, ఒకచోటే స్థిరంగా ఉన్నాం. మనకు ఉపదేశం చేయటానికిగా జ్ఞానవంతులు, పుష్పంలో అవతరించిన వారు, జన్మ వైభవము గొప్పదే ఆళ్వారాదులది, జ్ఞాన వైభవము గొప్పదే ఆళ్వారాదులది, వృత్త వైభవము గొప్పదే. అంటే ఒక రోజు ఒక చోట ఎక్కడ ఉండరు, ఒక రోజు అలా సంచరిస్తూ ఉంటారు. అలా జ్ఞాన వైభవము గొప్పదే, జన్మ వైభవము గొప్పదే, వృత్త వైభవము గొప్పదే మన మొదలాళ్వార్లకి. మత్స్య కూర్మ వరాహం, పరమాత్మ అనేక అవతారాలలో దశ అవతారాల గురించైనా మనం తెలుసుకోవాలి. ఈ 10 అవతారాలలో మొదటివి ఏమి, మొదటి అవతారాలు ఎవరు అంటే మత్స్య కూర్మ వరాహ మొదలుగా అవతరించిన అవతారాలు. అలాగే ఆళ్వారాదులలో మొదటిగా ఏ ఆళ్వార్లు అవతరించారు అంటే పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అని ఈ మొదలాళ్వార్ల వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. వారు అవతరించిన నక్షత్ర మాస వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు 6వ పాసురంలో. பத்துடை அடியவர்க்கு எளியவன் பிறர்களுக்கு அறிய வித்தகன், பிறந்தவாரும் வளர்ந்தவாரும், ஒருத்தி మగనాయి పిరందు ఓరిరవిల్. కన్నన్ పుట్టాడు. కన్నన్ పుట్టక ముందు నంబిముత్త పిరాన్ బలరాముడు అవతరించాడు. బలరాముడు మనకు లభించాడు అంటే రాబోయే కాలంలో కన్నన్ కూడా మనకు లభించబోతున్నాడనే కదా. కన్నన్ అవతారానికి ముందు బలరామ అవతారం ఎలాగో, అలాగే ఆళ్వారాదులలో నమ్మాళ్వార్ల తిరుమడిసై పిరాన్ అవతారానికి ముందు మన మొదలాళ్వార్ల అవతారం పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. ఎప్పువీల్ సకల లోకాలను ఉజ్జీవింప చేయటానికిగా, పేసు పుగజ్ సకల లోకంలో ఉండేవారందరూ కూడా మన పొయ్గై పూదత్త పేయాళ్వాలని కీర్తిస్తూ ఉంటారు. తేసుడనే గొప్ప తేజస్సు కలిగిన వారు మన పొయ్గై పూదత్త పేయాళ్వార్లు. తోను సిరప్పాల్ వాళ్ళు అవతరించిన మాస నక్షత్రాలను తెలుసుకోవాలి. ఒప్పు ఇలవాం నాల్గల్ ఉలగత్తీర్, ఓ లోకులారా, వారవతరించిన మాసము నక్షత్రంతో సమమైన మాసము నక్షత్రము లేవు. అంత గొప్ప మాసము నక్షత్రం. ఎందుకని? పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అవతరించారు కాబట్టి. ఇంతకీ వారి మాస నక్షత్రాలు ఏమిటి అంటే ఐప్పిసియిల్. పొయ్గై పూదత్త పేయాళ్వార్ ముగ్గురు కూడా ఆశ్వీజ మాసంలోనే అవతరించారు. పొయ్గయ్యాళ్వార్లు ఓణం శ్రవణ నక్షత్రంలో అవతరించారు. పూదత్తాళ్వార్లు అవిట్టం ధనిష్ట నక్షత్రంలో అవతరించారు. పేయాళ్వార్లు సదయం శతభిష నక్షత్రంలో అవతరించారు. ఉప్పిలి వాణాల్గల్ ఉలగత్తీర్, ఆజియంకై పేరాయర్ కాళాం పిరప్పు విన్నాట్టు తేసిరే, కరువరంగుత్తుల్ కిడందు కైతొజుదేన్ కండే. ఆగర్భ శ్రీమంతులు అంటారు కదా. ఆగర్భ శ్రీమంతులు ఎవరు అంటే గర్భం నుంచే అవతరించలేదు మన పొయ్గై పూదత్త పేయాళ్వార్లు, పుష్పం నుంచి అవతరించారు మన ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లను, నక్షత్రాలను, ఆళ్వార్లు అవతరించిన మాసాన్ని కీర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ శ్రవణ నక్షత్రం ఎంత గొప్పది అంటే ముగ్గురు అవతరించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం. ముప్పిరియూట్టిన తాయిరుక్కుం, వామనమూర్తి శ్రవణ నక్షత్రంలోనే అవతరించారు. మాసే భాద్రపదే శుక్లే
ద్వాదశ్యాం విష్ణు దైవతే ఆదిత్యాం ఉదయాద్ విష్ణు రూపేంద్రో వామనో వ్యయః. విష్ణు నక్షత్రం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం. ఆ నక్షత్రంలోనే మన వామనమూర్తి తిరుక్కురళప్పన్ అవతరించిన నక్షత్రం. అలాగే ఆళ్వారాదులలో మొదటి ఆళ్వార్లు పొయ్గై ఆళ్వార్లు అవతరించిన నక్షత్రం శ్రవణ నక్షత్రమే. అలాగే పూర్వాచారులలో అష్టాదశ రహస్యాలని అనుగ్రహించిన వారు, వరదరాజ పెరుమాళ్లే అంశతోనే అవతరించిన వారు లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. మన పిళ్ళై లోకాచార్యులు. వీరి నక్షత్రము శ్రవణ నక్షత్రమే. శ్రవణ నక్షత్రం వామనమూర్తి నక్షత్రం, విష్ణు నక్షత్రం అని ఈ శ్రవణ నక్షత్రానికి ఇంకొక తిరునామం. పొయ్గై ఆళ్వార్లు అవతరించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం, వామనమూర్తి అవతరించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం, మన పిళ్ళై ఉలగారియర్ పిళ్ళై లోకాచార్యులు అవతరించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఇంకా ఆళ్వార్ల వైభవం ఎంత అద్భుతము అంటే జన్మ వైభవత్తయ్యం. వీరు అవతరించినది పుష్పయోని జత్వత్తాల్, పుష్పంలో అవతరించిన వారు మన పొయ్గై ఆళ్వార్లు. అలాగే జ్ఞాన వైభవత్తయ్యం, వీరి జ్ఞానం అద్భుతమైనది, అమోఘమైనది. జ్ఞానదీప ప్రకాశత్తాలే భగవత్ సాక్షాత్కారం పండిన జ్ఞాన వైభవత్తయ్యం. పెరుమాళు సేవ సాయించగానే వయ్యంతగలియా వార్కడలేనయ్యాగా అని పెరుమాళకి మంగళాశాసనం చేసిన వారు మన పొయ్గై ఆళ్వార్. కనుక జన్మ వైభవము అద్భుతమైనదే, జ్ఞాన వైభవము అద్భుతమైనదే. అలాగే గ్రామైక రాత్రరాయ్ వ్యాపరిత్తు తిరింద వృత్త వైభవత్తయ్యం. అలాగే ఒక రాత్రి మించి ఎక్కడ ఎక్కువ రోజులు ఉండరు మన పొయ్గై ఆళ్వారు కానివ్వండి, పూదత్తాళ్వారు కానివ్వండి, పేయాళ్వార్లు కానివ్వండి. గ్రామైక రాత్రరాయ్, ఒక చోటే కనుక ఉంటే నిత్యంగా బంధువులు పెరుగుతారట, స్నేహితులు పెరుగుతారట, వాటితో పాటుగా సంసారము పనులు కూడా పెరుగుతాయి. కనుక వీరు ఇతర లౌకిక విషయాలంటేనే తెలియని వారు, పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టితలను అనుభవించేవారు మన ముదలాళ్వార్లు. కనుక జన్మ వైభవం గొప్పదే, జ్ఞాన వైభవం గొప్పదే, వృత్త వైభవం కూడా అద్భుతమైన వైభవం కలిగిన వారు మన ముదలాళ్వార్లు. అంత గొప్ప ఆళ్వార్ల వైభవం, ఆళ్వార్లు అవతరించిన నక్షత్ర వైభవాన్ని అనుగ్రహించారు 6వ పాసురంలో. తులాయాం శ్రవణే చాతం కాంచ్యాం కాంచన వారిచాత్ వాపరే పాంచజన్యాంసం సరోయోగిన మాశ్రయే. పొయ్గై ఆళ్వార్లు కాంచీపురంలో అవతరించారు, శ్రవణ నక్షత్రంలో అవతరించారు. ఏ అంశతో అవతరించారు పొయ్గై ఆళ్వార్? పాంచజన్యాంశం అంటే పాంచజన్యం, శంకత్తాళ్వాన్ అంశతో అవతరించిన వారు మన పొయ్గై ఆళ్వార్లు. అలాగే తులా ధనిష్టా సంభూతం భూతం కల్లోల మాలినః తీరే పుల్లోత్పలే మల్లా పూర్యామీడే గదాంశజం. మన పూదత్తాళ్వార్లు గద అంశతో అవతరించిన వారు పూదత్తాళ్వార్. ఎక్కడ అవతరించారు? మల్లాపూర్యామీడే అంటే తిరుక్కడల్ మల్లై మహాబలిపురం, ఆ దివ్యదేశంలో అవతరించిన వారు మన పూదత్తాళ్వార్లు. తులా శతవిఖ్యాతం మయూరపురి కైరవాత్ మహాంతం మహదాఖ్యాతం వందే శ్రీ నందకాంశజం. నందకంతో అవతరించిన వారు, నందకం అనే అంశతో అవతరించిన వారు మన పేయాళ్వార్. ఎక్కడ అవతరించారు? మయూరపురి అంటే మైలాపూర్లో అవతరించిన వారు, శతభిష నక్షత్రంలో అవతరించిన వారు మన పేయాళ్వార్లు. ఇలా 6వ పాసురంలో పొయ్గై పూదత్త పేయాళ్వార్ల నక్షత్రాలు, వారవతరించిన మాసము అనుగ్రహించారు స్వామి మణవాళ మామునిగల్. శ్రీమతే రామానుజాయ నమః.